వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర ఇక్ష్వాకులు రాజకీయ చరిత్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. వీరపురుష దత్తుడు గొప్పవాడు, చివరివాడు రుద్రపురుష దత్తుడు. వీరి రాజ్యం చిహ్నం సింహం. వీరి రాజ్య చిహ్నం సింహం కాగా రాజభాష ప్రాకృతం ఉండేది. వైష్ణవం, బౌద్ధ మతాలను ఆరాధించారు. వీరి కాలంలో బౌద్ధ మతానికి అత్యంత ప్రాముఖ్యత దక్కింది. జగ్గయ్యపేటలోని మాంధాత శిల్పం అతి ముఖ్యమైనది. నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనాలు వేయించారు. ఇక్ష్వాకులు రాజకీయ చరిత్ర. ఇక్ష్వాకులు శ్రీపర్వతీయులుగా, ఆంధ్ర భృత్యులుగా, అయోధ్యను ఏలిన సూర్యవంశీయులుగా, శ్రీరాముని వంశస్థులుగా ప్రసిద్ధి చెందారు. వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు క్రీస్తు శకం 225 నుంచి 245 తెలుసుకుందాం. ఇక్ష్వాక వంశ మూలపురుషుడు, రాజ్య స్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. శాతవాహన చివరి పాలకుడు మూడో పులోమావిని ఓడించి రాజ్యం స్థాపించాడు. కార్తికేయుడిని ఆరాధించాడు. అశ్వమేధ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ క్రతువులు నిర్వహించాడు. రెంటాల, దాచేపల్లి, కేశానపల్లి శాసనాలు వేయించాడు. శతసహస్ర హలక, మహాదానాధిపతి, దక్షిణపథ సామ్రాట్ బిరుదులు ఉన్నాయి. ఇతను వ్యవసాయ అభివృద్ధికి బంగారు నాణేలు, గోవులు, నాగళ్లను దానం చేశాడు. ఇతడి కుమార్తె అడవి శాంతసిరి నాగార్జున కొండలో బౌద్ధ ఆరామ విహారాన్ని నిర్మించింది. వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు క్రీస్తు శకం 245 నుంచి 265. ఇతడి కాలాన్ని బౌద్ధమత స్వర్ణయుగంగా పేర్కొంటారు. దక్షిణాది అశోకుడు అనే బిరుదు కలవాడు. అల్లూరి శాసనం, నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనాలు వేయించాడు. శైవ మతాన్ని ద్వేషిస్తున్నట్లు, శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్లు శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నాయి. బౌద్ధ మతాన్ని ఆరాధించాడు. ఇక్ష్వాకు రాజుల్లో బౌద్ధ మతం స్వీకరించిన ఏకైక రాజు వీరపురుష దత్తుడు. మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఇతని కాలంలోనే ప్రారంభమైంది. శ్రీపర్వత విశ్వవిద్యాలయం ఇతని కాలంలోనే స్థాపించబడింది. భారతదేశంలో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం శ్రీపర్వత విశ్వవిద్యాలయం. ఇతని అధికారి ఎలిసిరి పేరు మీద ఏలేశ్వరం ఆలయం నిర్మించాడు. ఉపాసిక బోధిసిరి అమరావతిలో రాజభండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు. ఈమె బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసింది. ప్రముఖ మాధ్యమికవాద బౌద్ధ పండితుడు, స్వతంత్రవాద స్థాపకుడు అయిన భావ వివేకుడు విజయపురిలో నివసించినట్లు హుయాన్ సాంగ్ రచనల ద్వారా తెలుస్తుంది. చులదమ్మగిరి కొండపై బౌద్ధ విహారం, చైత్యం నిర్మించింది. పుష్పగిరి శిలామండపం నిర్మించింది. ఆనందుడు శ్రీపర్వత విహారానికి మరమ్మతులు చేశాడు. వాసిష్ఠీపుత్ర యెహువల శాంతమూలుడు క్రీస్తు శకం 265 నుంచి 290. బౌద్ధ చైత్యాలకు మండపాలు ఇతడు నిర్మించాడు. ఇతని సోదరి కొడబల సిరి నాగార్జున కొండలో బౌద్ధ విహారం నిర్మించింది. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటి రాజు
వాసిష్ఠిపుత్ర ఎహువల శాంతమూలుడు. పుష్పభద్ర, నారాయణస్వామి, కార్తికేయుని, నవగ్రహ, నందికేశ్వర హారతి ఆలయాలు నిర్మించాడు. ఇతని సేనాపతి ఎలిసిరి నాగార్జున కొండ వద్ద కుమారస్వామి ఆలయం నిర్మించాడు. అబీర రాజు శకసేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజ నారాయణ స్వామి ఆలయం కట్టించాడు. నాగార్జున కొండ శాసనం సంస్కృత శాసనం, గుమ్మడిదర్రు ప్రాకృత శాసనం లేదా స్తూప శాసనం శాసనాలను వేయించాడు. రుద్రపురుష దత్తుడు క్రీస్తు శకం 290 నుంచి 300. రుద్రపురుష దత్తుడు పల్లవరాజు సింహవర్మచే వధించబడినట్లు మంచికల్లు శాసనం తెలుపుతుంది. ఇక్ష్వాకుల అంతం గురించి మైదవోలు శాసనం తెలియజేస్తుంది. పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా, ఆహారాలుగా, పదాలుగా విభజించారు. రాష్ట్ర పాలకులుగా మహాతలవరులు, మహాసేనాపతులు, మహాదండనాయకులను నియమించారు. ప్రధాన న్యాయమూర్తిని మహాతలవరి అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఇక్ష్వాకుల ఆర్థిక వ్యవస్థ. రోమన్ల బంగారు నాణేలు నాగార్జున కొండ, జగ్గయ్యపేటలో కనుగొన్నారు. ఈ కాలంలో వర్తక శ్రేణులు పూసిన శ్రేణి అనగా మిఠాయి వ్యాపారుల సంఘం గా ప్రసిద్ధి. పర్హిక శ్రేణిని తమలపాకుల వ్యాపార సంఘం అనేవారు. వృత్తి పన్నులు విధించినట్లు విషపట్టి శాసనం తెలుపుతుంది. సామాజిక వ్యవస్థ ఇక్ష్వాకులు తమ తల్లి పేరు తమ పేర్లతో కలిసి ఉపయోగించారు. మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే ఆచారం ఉంది. సాంస్కృతిక వ్యవస్థ భారతదేశంలో సంస్కృతాన్ని పునరుద్ధరించిన మొదటి వారు ఇక్ష్వాకులు. భారతదేశంలో సంస్కృతాన్ని పునరుద్ధరించిన మొదటి వారు ఇక్ష్వాకులు. శాసనాల్లో మొదటిసారిగా శాసనం వేయబడ్డ సంవత్సరం, మాసం, తేదీలను ప్రస్తావించే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుంచి మొదలైంది. మత పరిస్థితులు రాజులు బ్రాహ్మణ మతం, రాణులు బౌద్ధ మతాన్ని ఆరాధించారు.